ఇందాక నేను కళ్ళల్లోంచి కింద పడ్డా అన్నాడు కదా, కళ్ళల్లోంచి కింద పడితే రాదు, కష్టాల్లోంచి పైకి ఎదిగితే మాత్రమే ఆ స్టేజ్ వస్తుంది. బాగా బ్రతకాలి, ఇంకొకరికి బ్రతుకుని ఇవ్వాలి, అదే నిజమైన జీవితం. ఇక్కడన్నీ మనకి మట్టి గోడలు ఉంటాయి, అక్కడన్నీ అద్దాల మేడలు ఉంటాయి. మనము ఆ ప్రెజెంటేషన్ ప్రపంచానికి ఇస్తేనే ప్రపంచం ఎప్పుడైనా చూస్తుంది. ఫస్ట్ చూస్తుంది, తర్వాత వింటది. భూమి మీద నిలబడడం కాదు, అంత నిలబడతారు. భూమి మీద జీవితంలో నిలబడ్డాడు, జీవితంలో గెలిచాడు అని అనిపించుకోకపోతే చివరికి ఏం సాధించకుండా పోయేప్పుడు మనకేమైనా తృప్తుంటుందా? అడ్డంగా పుట్టి అడ్డంగా చచ్చేటివి ఏంటి, అడ్డంగా పుట్టి నిలువుగా చచ్చేటి ఏంటి, నిలువుగా పెరిగి చచ్చేటివి ఏంటి? సృష్టిలో మనిషి మానవ జీవితం ఒక్కటే, వాడు అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగి పోతాడు. మిగతా అన్ని అడ్డంగానే పుట్టి అడ్డంగానే తిని అడ్డంగానే వాళ్ళ జీవితాన్ని వాడి జీవితాన్ని ముగిస్తాయి. సో అన్ని జన్మల్లోకెల్లా అత్యుత్తమైన జీవితం ఏమిటంటే మానవ జన్మ అని ఎందుకు అంటారు అంటే, వాడు నిలువుగా పుట్టి అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగి పోతాడు. మరి ఇది నిలువుగా అందరూ అడ్డంగా పుట్టి నిలువుగా అందరూ ఎదుగుతారు పోతారు, దీంట్లో అంటే బ్రతుకుతారు పోతారు. మరి దీంట్లో గొప్పతనం ఏంటి? ఇది సహజంగా మనిషి జన్మకు మనిషి జీవితానికి ఉన్న ఒక క్రమం. దీంట్లో మన గొప్పతనం ఏంటి? నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, సక్సెస్ సాధించు, 100 మందికి అందించు, జీవితాన్ని అనుభవించు. ఇంకోటి కూడా చెప్పాను, ఇదేమో నీ రెగ్యులర్ ప్రాసెస్. పరోపకారార్థం ఇదం శరీరం అన్నాను కదా, మనిషి అయి పుట్టినప్పుడు ఇవన్నీ సాధించి నీ దగ్గర ఉన్నప్పుడు ఓ 10 మందికి సాయం అందించు, జీవితాన్ని ఆనందించు. థ్యాంక్ యూ.